నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. నేను మాణిక్. సొమ్మొకరిది సోకొకరిది, ఇది ఆనాటి చంద్రబాబు ప్రభుత్వానికి సరిగ్గా సరిపోతుంది. సొమ్ము ప్రజలది, సోకు చంద్రబాబుది. అమరావతి బాండ్లు, రాజధాని నిర్మాణం కోసం అంటూ నాటి చంద్రబాబు ప్రభుత్వం చేసింది అంతా ఇంత కాదు. రాజధాని పేరు చెప్పి ప్రజల సొమ్ము అందినంత కాడికి దోచేశారు. అదేమని అడిగిన వారికి సమాధానం చెప్పకుండా అది గొప్ప, ఇది గొప్ప అంటూ బడాయి పలుకులు పలికారు. అసలే విభజిత రాష్ట్రం, ఆదాయం లేకుండా అప్పులతో మొదలైన రాష్ట్రం, ఎంత ఆలోచించాలి? వైఎస్ఆర్సీపీ పాలన వచ్చాక రాష్ట్ర ఆర్థిక ప్రతిష్టకు కౌంట్ డౌన్ మొదలైందని పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తున్న రీతిలో తెలుగుదేశం పెద్దలు, పచ్చపత్రికలు పని కట్టుకొని ఇప్పుడు ప్రచారం చేస్తున్నాయి. అసలు ఏపీ అప్పుల్లోకి లాగింది, కోలుకోకుండా చేసింది తెలుగుదేశం ప్రభుత్వమే. అవకాశం ఇచ్చారు కదా అని ప్రజల కళ్ళుగప్పి కొత్త రాజధాని పేరు చెప్పి తెలుగుదేశం పెద్దలు రకరకాలుగా దోచేశారు. రైతుల భూములను ముందే లాగేసుకొని రాజధాని రియల్ భూమి పేరిట లాభపడిన వారు కొందరైతే రాష్ట్ర ఖజానాకు రకరకాలుగా గండి కొట్టిన వారు మరికొందరు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తెలుగుదేశం ఆనాడు ఎలా దిగదార్చిందో చెప్పే ఉదాహరణ అమరావతి బాండ్లు. రాజధాని నిర్మాణానికి కేంద్రం సొమ్ములు సరిగా ఇవ్వడం లేదన్న సాగుతో ఆనాడు చంద్రబాబు ప్రభుత్వం అట్టహాసంగా విడుదల చేసినవే అమరావతి బాండ్లు. చంద్రబాబు ప్రభుత్వం సిఆర్డీఏ ద్వారా 2000 కోట్లకు అమరావతి బాండ్లు జారీ చేసింది. ఇందుకు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చింది. ఆ బాండ్లపై వడ్డీ, అసలును సిఆర్డీఏ చెల్లించకపోతే తాము చెల్లిస్తామని ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చినట్లు అర్థం. ఈ బాండ్లపై వడ్డీలను డెట్ సర్వీస్ రిజర్వ్ అకౌంట్, బాండ్ల సర్వీసింగ్ అకౌంట్ ద్వారా చెల్లించాలి. 6 నెలల మొత్తాన్ని ప్రభుత్వం ముందే ఆ ఖాతాకు చేర్చాలి. ఈ నిధుల చెల్లింపుల కోసం సిఆర్డీఏలో 300 కోట్లు, బీఎస్ఏలో 225 కోట్లు ఉండాలి. ఇలా తన ప్రభుత్వం ఉంటుందా, ఉండదా, కొత్త రాష్ట్రంలో ఆర్థిక పురోగతి భవిష్యత్తులో ఎలా ఉండబోతోంది, డిజైన్లతో కాకుండా పక్కాగా రాజధాని నిర్మించగలమా అన్నది ఏమాత్రం ఆలోచన చేయకుండా టీడీపీ ప్రభుత్వం జారీ చేసిన అమరావతి బాండ్లు రాష్ట్ర ఖజానాకే గుదిబండగా మారాయి. మొదట 1300 కోట్ల రూపాయలు సేకరించేందుకు బాండ్లు విడుదల చేస్తే గంట సమయంలోనే 1.5 రెట్లు అధికంగా సబ్స్క్రైబ్ అయ్యారని, మొత్తం 2000 కోట్ల విలువైన బాండ్లు అమ్ముడయ్యాయని ప్రభుత్వం ఆనాడు ఆర్భాటంగా ప్రకటించింది. ఈ బాండ్లను చంద్రబాబు నాయుడు ముంబైలోని బీఎస్ఈలో గంట కొట్టి మరీ నమోదు చేశారు. ఇదంతా తమ ప్రభుత్వం పడిపోయే ముందు చేయడమే అప్పట్లోనే అనుమానాలకు తావిచ్చింది. అమరావతి బాండ్ల మీద మొదటి 5 ఏళ్లు మారటోరియం ఉంటుంది. ఈ కాలంలో 3 నెలలకు ఒకసారి వడ్డీ చెల్లిస్తారు. ఆ తర్వాత 5 ఏళ్లలో 3 నెలలకు ఒకసారి వడ్డీతో కలిపి అసలు కూడా తిరిగి చెల్లిస్తూ వస్తారు. అంటే బాండ్ల ద్వారా సేకరించిన 2000 కోట్ల అప్పుకు 10 ఏళ్లలో వడ్డీ 1573.73 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని సిఆర్డీఏ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇక మధ్యవర్తి సంస్థకు ఫీజు కింద సుమారు 17 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ప్రభుత్వ గ్యారంటీతో 10.32% వడ్డీకి బాండ్ల రూపంలో రుణాలు తీసుకోవడం అనూహ్యమైన విషయమని అప్పట్లో ప్రతిపక్షంగా వైసీపీ నేతలు చెప్పినా ప్రభుత్వం పట్టించుకోలేదు. పూణే నగరపాలక సంస్థ 7.59%, హైదరాబాద్ నగరపాలక సంస్థ ఒక విడతలో 8.9%, మరొక విడతలో 9.38% వడ్డీ రేట్లతో ప్రభుత్వ హామీ లేకుండానే బాండ్ల ద్వారా నిధులు సేకరించాయని, వాటికన్నా అధిక వడ్డీతో ప్రభుత్వమే గ్యారంటీ ఇవ్వడం భవిష్యత్తులో ఆర్థిక భారానికి దారితీస్తుందని ఎంత మొత్తుకున్నా అప్పట్లో వినే నాదుడే కరువయ్యారు. అమరావతి బాండ్ల వడ్డీలను జగన్ సర్కార్ అందుబాటులో ఉంచలేదని అవకాశం దొరికినప్పుడల్లా కొన్ని మీడియాలు పని కట్టుకొని రాస్తున్నాయి. అసలు భారీ వడ్డీతో అమలు కాని అమరావతి బాండ్లు చంద్రబాబు ఎందుకు తెచ్చారో, అందరినీ భ్రమలో ఎందుకు పెట్టారో ఆయననే ప్రశ్నించాలి. ప్రస్తుత ప్రభుత్వంపై బాండ్ల రూపంలో మోయలేని వడ్డీ భారం పడడానికి ఎవరు కారణమో ప్రజలు ఇప్పటికే గ్రహించారు. నాటి ఆర్భాటం హంబక్కని తేలడంతో అమరావతి బాండ్లకు క్రిసిల్, అక్యూట్ సంస్థలు రేటింగును దారుణంగా తగ్గించేశాయి. అన్ని రకాలుగా ఏపీని అప్పులలో ముంచెత్తిన పాపం కూడా నాటి తెలుగుదేశం ప్రభుత్వానిదే. 5 ఏళ్లు కష్టపడ్డా వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆర్థిక భారం నుంచి గట్టెక్కించలేకపోతుందంటేనే నాటి చంద్రబాబు ప్రభుత్వ ఆర్థిక అక్రమాలు ఎంత దారుణమో చెప్పకనే చెప్పొచ్చు. రాష్ట్రానికి పెట్టుబడులు సాధించే విషయంలో అమరావతి బాండ్లు కూడా
ప్రతికూలంగా మారాయి. 2023 డిసెంబర్ 31 నాటికి ఈ బాండ్లపై వడ్డీయే 211 కోట్లు చెల్లించాల్సి వచ్చిందంటే ఎంత భారీ వడ్డీయో అర్థమవుతోంది. Please subscribe .news.